ఒకరోజు ఆయన రెస్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత తను సృష్టించిన మానవుడు కూడా పని అప్పగించాడు, పనిలో ఆనందించమన్నాడు. అందువల్ల పని అనేది మనం ఎవరం కూడా శాపము అని భావించకూడదు. పని చేయకపోతే దరిద్రత అని సామెతలు 24:30 నుండి 34 వచనాలు. సోమరు వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరుండుడికే ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వల్ల నీకు దరిద్రత పరుగెత్తుకొని వచ్చును, ఆయుధస్తులు వచ్చినట్లుగా లేమి నీ మీదకి వస్తుంది. సోమరితనము, పని పాట లేకుండా పడుంటే ఆ వ్యక్తి కానీ ఆ ఇంటికి కానీ ఎంత దరిద్రత ఉంటుందో చూసి మనం జ్ఞానం తెచ్చుకోవాలి. అందువల్లనే మానవుని పుట్టించిన వెంటనే దేవుడు అతను సోమరిగా నిద్రపోమని చెప్పలేదు, కానీ బోల్డ్ పనుంది, రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా వెళ్ళి పని చేసి దానిలో నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించు అని అతను